మోకాలు నొప్పులతో మెట్లెక్కలేకపోతున్నారా? ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది మీరు తప్పకుండా చేయండి. ఇది రెగ్యులర్గా చేస్తే మీరు ఏకంగా తిరుపతి కొండ ఎక్కేస్తారు. ఈరోజు మనం రివర్స్ స్టెప్అప్స్ నేర్చుకుందాం. ఈ రివర్స్ స్టెప్అప్స్ వల్ల మన మోకాలు జాయింట్ మరియు యాంకిల్ జాయింట్ ఈ రెండు చాలా బలపడతాయి. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మోకాలు ఎక్కడానికి కావాల్సిన బలము ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మోకాళ్ళు నొప్పి లేనంత వరకు మాత్రమే ఉంచాలి. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ముందుగా ఏదైనా సపోర్ట్ తీసుకోండి. తర్వాత మీరు ఒక మోకాలు ఉంచుతాము, ఒక కాలు ముందుకు పెట్టుకొని మడమలు మాత్రమే టచ్ చేస్తాం. సో ఇలా ఒక 10 సార్లు చేయాలి. మీరు ఎక్కువగా ఉంచలేకపోతే నొప్పి వల్ల కొద్దిగా ఉంచుకోండి. ఇలా ఒక 10 సార్లు. ఒకవేళ మీకు నొప్పి లేదు అంటే కొంచెం ఎక్కువ ఉంచవచ్చు. ఇలా 10 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మోకాలు జాయింట్ మరియు యాంకిల్ జాయింట్ రెండు స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత ఇంకో కాలు 10 సార్లు. మీకు ఇక్కడ వరకే చేయగలిగితే ఇక్కడే చేయండి. మీరు ఎక్కువ వంచగలిగితే ఎక్కువ వంచండి. కానీ నొప్పి లేనంత వరకు మాత్రమే మీ మోకాలు వంగాలి. నొప్పిలో ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయం. ఓకేనా? ఇది 10 సార్లు 2 కాళ్ళు చేసుకోండి. లేదా మీరు మెల్లిగా 5 సార్లు చేసుకోండి. అలా రోజు పెంచుకోండి. నా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఈ ఎక్సర్సైజ్.